ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటల సమయం ఉండడంతో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యి శ్రీకాకుళం నియోజకవర్గానికి శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం నియోజకవర్గం జిల్లాలకు సంబంధించి కూడా 10 నియోజకవర్గం సంబంధించి కూడా మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యి మొత్తం పోలింగ్ సిబ్బంది సంబంధించి ఎక్కడికక్కడ వారికి కిట్లు కూడా అందజేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా కిట్లు అందించారు. ఇక్కడి నుంచి డిస్పాచ్ కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధికారులు ఆర్టీఓ గారు. సార్, ఎంతవరకు వచ్చింది ఏర్పాట్లు? డిస్పాచ్ స్టార్ట్ అయింది. డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయిపోయింది. పోలింగ్ సిబ్బంది మెటీరియల్ సరి చూసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళకి కేటాయించిన పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. అన్ని ఏర్పాట్లు చేయడం పూర్తయిపోయిందండి. సార్, ఎలా ఉండిపోతుంది? ఎంత సిబ్బంది ఇక్కడ ఉన్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా? అంటే నా నియోజకవర్గ పరిధిలో సుమారు 3500 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటారు. సార్, ఏంటి ఈవీఎంలకు సంబంధించి గతంలో గత ఎన్నికల సమయంలో ప్రాబ్లమ్స్ వచ్చి ఈసారి ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అంటే సమస్య అనేది యంత్రంలో ఎప్పుడు వస్తుందనేది ఎవరు చెప్పలేరు, కానీ దానికి సంబంధించి పూర్తిగా మన కమిషనింగ్ టైంలో కానీ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఈ సమస్య రానివన్నీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి బెల్ ఇంజనీర్లు 3 ఉంటారు. వాళ్ళు ఏదైనా సమస్య ఉత్పన్నం అయితే వాళ్ళు అటెండ్ అవుతారు. దానికి సంబంధించి ఈసారి ఎండలతో పాటు వర్షాలు కూడా ఉన్నాయి. వర్షం సమయంలో పోలింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు చేపట్టారు నియోజకవర్గానికి సంబంధించి? అంటే మేము ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్ దగ్గర షాడో అంటే మన ఒక షామియానా లాంటి ఏర్పాటు చేసాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే అక్కడ ఈ ఆశా కార్యకర్తలని తర్వాత ఇతర సిబ్బందిని పెట్టి ఏదన్నా అనారోగ్య సమస్యలు ఏర్పడేది ఏంటైతే వాళ్ళకి అవసరం మందులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నికల సిబ్బంది మొత్తమే చూస్తే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యే పరికొద్ది ఇప్పటికే కూడా చాలా వరకు కూడా ఈవీఎంలు కానీ ఏదైతే పోలింగ్ సిబ్బంది సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యి వారికి సంబంధించిన కిట్లన్నీ కూడా అందించడం జరిగింది. ఇక్కడ చూస్తే మొత్తం అంతా కూడా సిబ్బంది మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంచుమించుగా 23 లక్షలకు పైగా ఓటర్లు అయితే తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ అయితే మొత్తం అన్ని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం సిబ్బందికి అంతా కూడా ఎక్కడికక్కడ కూడా వారికి సంబంధించిన కిట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈవీఎంలు కానీ మిగతా కిట్లన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా భారీ స్థాయిలో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని కూడా చూస్తే 3131 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని పకడ్బందీ ఏర్పాటు కూడా చేసినట్టు కూడా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఎక్కడ మరి మొత్తం సిబ్బంది అందరికీ కూడా అన్ని రకాల కిట్లు కూడా అందజేయడం జరిగింది. వారు మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి విధులు ఆదరించేందుకు వారు ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది. వారికి సంబంధించి కిట్లు కానీ ఈవీఎంలు కానీ లేకపోతే మిగతా కిట్లన్నీ కూడా అందజేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా కలెక్టర్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మొత్తం వేసవి దృష్ట్యా కూడా ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా సామ్యానాలు పాటు నీళ్లు మరోవైపు ఎక్కడ కూడా ఏసీలతో పాటు ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వృద్ధులు వికలాంగులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎటువంటి లేకుండా వారికి కూడా ప్రత్యేకమైన ఏర్పాటు కూడా చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ అయితే స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు ఉండే పకడ్బందీగా ఉన్నాయి. చిన్న ఈవీఎంలు కానీ ఎటువంటి సమస్య వచ్చినా సరే అటువంటి సమస్యను ఇమీడియట్గా నిమిషాల్లో వ్యవధిలో కూడా వాటిని పరిశీలించే విధంగా కూడా డెల్కి సంబంధించిన సాంకేతిక సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా వారికి సంబంధించిన కిట్లన్నీ కూడా వారికి ఇప్పటికే కూడా అందజేయడం జరిగింది. మరికొద్ది సేపటి కూడా ఇక్కడ నుంచి మొత్తం సిబ్బంది అంతా కూడా తమకి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దీనికి సంబంధించి కూడా బస్సులు ఏదైతే వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు వెళ్ళడానికి కూడా ఇప్పటికీ కూడా మొత్తం అన్నిటి కూడా బస్సులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా మొత్తం అందరికీ కూడా ఒక్కొక్కరికి ఏ రూట్లో రూట్కి సంబంధించిన రూట్ మ్యాప్లు కూడా వారికి ఇవ్వడం జరిగింది. మరియు ఏరియా ఆఫీసర్లు సెక్టర్ ఆఫీసర్లు కూడా దానికి సంబంధించిన కూడా పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా మరోవైపు ఏదైనా ఎన్నికల విధుల్లో భాగంగా ఎవరికైనా ఏదైనా సిబ్బంది కూడా అదనంగా కావాల్సి వస్తే రిజర్వ్లో కూడా కొంతమంది సిబ్బంది ఉన్నారు. మరోవైపు చూస్తే వీడియోగ్రాఫర్లతో పాటు మొత్తం పోలీస్ సిబ్బంది ఈసారి కూడా చూస్తే ఎక్కడికక్కడ కూడా అదనంగా కూడా పోలీస్ సిబ్బందిని పోలీసు ప్లాటూన్లు కూడా ఈసారి కూడా ఎక్కువగా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఎస్పీ కూడా స్పష్టం చేయడం జరిగింది. అదనంగా కూడా ఎస్పీ దగ్గరే మరొక అదనంగా 2 ప్లాటూన్లు ఉంటాయి. ఏదైనా సరే ఉన్న సిబ్బంది చాలకపోయినప్పుడు కూడా మరి వారిని వినియోగించుకునేందుకు కూడా అదనంగా కూడా 2 ప్లాటూన్లు తన దగ్గరే ఉన్నట్టు కూడా నిన్న కూడా జిల్లా ఎస్పీ రాధిక స్పష్టం చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పారామిలిటరీ దళాలతో కూడా ఇప్పటికే 11 పారామిలిటరీ బృందాలు కూడా ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహిస్తున్నాయి. మొత్తమే చూస్తే 200 మంది పోలీసులు ఎక్కడికక్కడ
కూడా భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే సమస్యాత్మక కేంద్రాలు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాటు కూడా చేసినట్టు చెప్తున్నారు. మొత్తం చూసి ఈసారి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వెబ్కాస్టింగ్ 1850 పైగా కేంద్రాల వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా అధికారులు స్పష్టం చేయజేసింది. మొత్తం చూస్తే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 3131 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈరోజు రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం వరకు కూడా సాయంత్రం 6 గంటలకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడగా మొత్తం చూస్తే ఈసారి ఎక్కడ చూస్తే ఎంపీ పరిలో ఈసారి చూస్తే ఎంపీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా ఎంపీకి సంబంధించి 13 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం చూస్తే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా 91 మంది కూడా ఈరోజు దీనికి సంబంధించి కూడా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థి అంతా కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడ కూడా పోలింగ్ 20 కంట్రోల్ రూమ్లు ఉన్నాయి. కూడా ఎక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్లీ కూడా 24/7 కూడా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఒక నెంబర్ కూడా అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే సార్ ఇమీడియట్గా కంట్రోల్ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా కూడా నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకుంటారు, సమస్యను పరిశీలిస్తారని కూడా అధికారులు స్పష్టం చేసింది. ఈ నిన్న చూస్తే మొత్తం మీద ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ అంటే ఎన్నికల కోడ్ వచ్చిన నుంచి ఇక్కడి వరకు కూడా సుమారుగా 4.5 కోట్లకు పైగా కూడా నగదు స్వాధీనం చేయింది. మొత్తం మీద చూస్తే ఈసారి ఈసారి జరిగే ఎన్నికలు మాత్రం ఎక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడికక్కడ కూడా ఇప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా చాలా ఉత్సాహంగా కూడా ఉద్యోగులు అంతా పాల్గొనడం జరిగింది. ఈసారి సాధారణంగా ప్రజలకు సంబంధించి ఎక్కడ పోలింగ్ కేంద్రాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మరి కొద్దిసేపట్లో కూడా ఇప్పటికే చాలా వరకు కూడా సిబ్బంది ఎక్కడికక్కడ కూడా డిస్పాచ్ అవ్వడం ఎక్కడికక్కడే కొనసాగుతూ ఉంది. అంటే సాయంత్రానికల్లా కూడా వీరు ఎక్కడికక్కడే పోలింగ్ కేంద్రాలు అవుతున్నాయి. వారందరూ కూడా అక్కడ చేరుకుని అక్కడ వారికి అప్పగించిన పోలింగ్ కేంద్రాల వద్ద వారికి ఇచ్చిన మొత్తం కిట్లతో పాటు అక్కడ అన్నీ చూసుకుంది. రేపు ఉదయానికి సంబంధించి కూడా ఈవీఎంలకి సంబంధించిన మిగతా అన్నిటి కూడా ఎటువంటి సమస్య లేకుండా సమయానికి ఉదయం 7 గంటలకే ఎటువంటి పోలింగ్ సమయానికి ప్రారంభమయ్యే విధంగా కూడా అన్ని రకాలైన సాంకేతికపరమైన ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు కూడా జిల్లా యంత్రాంగం అయితే స్పష్టం చేస్తుంది. మొత్తం చూస్తే ఇప్పుడు మనం శ్రీకాకుళంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఇక్కడ మొత్తం అంతా సిబ్బంది అంతా వాళ్ళంతా కూడా వారికి సంబంధించిన కిట్లతో రెడీగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి వారంతా బయలుదేరే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికలు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి. ఈసారి ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నువ్వా నేను అనేటట్టుగా కూడా కొనసాగుతున్నాయి. చాలా వరకు ఉద్యోగులు కూడా విదేశాల నుంచి కూడా తమ సొంత ఊళ్ళకి వచ్చి ఓటు వినియోగించుకునేందుకు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి కూడా భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా ఎక్కడికక్కడ కూడా అంచనాలు కూడా స్పష్టంగా విశ్లేషకులు ఎక్కడికక్కడ అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఈ యొక్క ఓటు వినియోగించుకోవాలి, ఎక్కడ కూడా వృధా కాకూడదు, ఖచ్చితంగా కూడా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ ఖర్చు కూడా జంగకుండా మొత్తం దేశ విదేశాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లంతా కూడా బస్సుల ద్వారా, విమానాల ద్వారా, ట్రైన్ల ద్వారా ఎక్కడికక్కడే చేరుకోవడం జరిగింది. మొత్తం చూస్తే ఎన్నికలకు సంబంధించి మరికొద్ది గంటలే సమయం ఉండడంతో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ఎక్కడికక్కడ సిబ్బంది అంతా కూడా తమ కిట్లతో కేంద్రాలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరికొద్ది గంటల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించి అంతా కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భారీగా ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. వీడియో జర్నలిస్ట్ నాగరాజారాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.